వైసీపీ ఎమ్మెల్యే టికెట్లు డబ్బున్న వారికే సీట్లు కేటాయిస్తారని, ఎవరైతే సూట్ కేసు పట్టుకుని సీట్ల కోసం పోతారో మొదటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి వారికే ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మిట్టూరు మండలం తలముడిపి గ్రామంలో జరిగిన మండల క్లస్టర్ జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, మాండ్ర లింగారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య, బీజేపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి, జయసూర్య మరియు బీసీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీలకు అందించే సంక్షేమ పథకాలు, ఆదరణ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వంలో దాదాపు 74 మంది బీసీలు హత్యగావించబడితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి, అలాగే వారి అన్నగారైనటువంటి మాండ్ర లింగారెడ్డి సార్ గారికి, సభాధ్యక్షులు వంగాల శివరామరెడ్డి గారికి, మండల పార్టీ నాయకులు ఖాతా రమేష్ రెడ్డి గారికి, మండల నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, మాజీ చైర్మన్ గుండం రమణారెడ్డి అన్న గారికి, జనసేన నాయకులకు, వేదికను అలంకరించినటువంటి బీసీ నాయకులకు, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి గారికి, ఈ జైహో బీసీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన తెలుగింటి ఆడపడుచులకు, అలాగే పాత్రికేయులకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఈ సమావేశానికి విచ్చేసి నలుమూలలను నిలబడి చూస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో 2009లో ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటి నుంచి కూడా ఏ స్థానికునికి అవకాశం రాలేదు. గతంలో మాండ్ర శివానందరెడ్డి సార్ గారు 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఇదే మన నంద్యాల పైడాల మండలం నెహ్రూనగర్ గ్రామం నుంచి బండి జయరాజన్నను ఆ రోజు మాండ్ర శివానందరెడ్డి సార్ గారు ప్రపోజల్ చేయడం జరిగింది. అయితే అరువారే కారణాల వల్ల అప్పుడు మాకు టికెట్లు రాలేదు. కానీ 2019లో ఇచ్చిన మాట ప్రకారం జయరాజన్నకు అవకాశం కల్పించాడు. 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి ఘనత ఒక్క మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి తెలియజేస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి అసెంబ్లీకి పోకూడదు అని చెప్పేసి నేను సభాముఖంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను. ఎందుకంటే కేవలము ఎక్కడి నుంచో కడప నుంచి, హైదరాబాద్ నుంచి డాక్టర్లను, యాక్టర్లను బ్రీఫ్ కేసులు తీసుకొని వచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ సామాన్యునికి కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ న్యాయం ఎక్కడైనా జరుగుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే కార్యక్రమంలో ఏ కాన్సెప్ట్ తో అయితే జైహో బీసీ కార్యక్రమాన్ని మొదలు పెట్టామో దానిలోకి పోదాం. బడుగు బలహీన వర్గాల వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలు, బీసీలు కూడా ఏ పదవులు అనుభవించలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1922లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు వెన్నంటి నడిచి ఉన్నది ఎస్సీలు, బీసీలనే ఒక ఉద్దేశంతో బీసీలకు, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు సమాన హక్కు కల్పించాలని తలంచినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.